ఒక సంవత్సరం పాటు బంగారు కొనొద్దు అంటే ఈ సూచన ఏదైతే ఉందో సామాన్య ప్రజలకు లాభమా? నష్టమా? సామాన్య ప్రజలకు లాభమా, నష్టమా అనే ముందు దేశానికి మీరేం చేస్తున్నారు అనేది బెటర్ అనమాట. హ్మ్. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. అండ్ ఇతర దేశాలన్నీ కూడా రేట్లు పెరగటం వల్ల ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. హ్మ్. ఈ టైంలో మీ వంతు సాయంగా పర్చేజ్‌ని పోస్ట్‌పోన్ చేసుకోండి అంటున్నాడు. కొనొద్దు ఎగ్జాక్ట్. అంటల్లక్కడ. ఆహాహా! ఆ! 1 ఇయర్ పోస్ట్‌పోన్ చేసుకోమంటున్నాడు. ఆఫ్టర్ 1 ఇయర్ కొనండి యాహ్! అంటున్నారు. కొనండి అంటున్నాడు. హ్మ్. అంటే ఒకసారి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత, హ్మ్. రూపీ స్ట్రాంగ్ అయిన తర్వాత, హ్మ్. అంటే ఫారెన్ రిజర్వ్ పెరిగిన తర్వాత మీరు హ్మ్. కొనుక్కోవచ్చు అంటున్నారు. హ్మ్. అయితే ఇది గవర్నమెంటోళ్ళు కొత్తంగా ఇస్తున్న సూచన అంటే కాదండి. హ్మ్. ఇందిరాగాంధీ టైంలో అంటే 1857లోనే హ్మ్. ఇందిరాగాంధీ గారు రిక్వెస్ట్ చేశారు. గోల్డ్ కొనొద్దండి. ఓకే. కొంతకాలం సో, పోస్ట్‌పోన్ ఆల్రెడీ చేసుకోండి అని. ఇందిరాగాంధీ గారు ఒకసారి యాహ్! చెప్పారు. రిక్వెస్ట్ చేశారు. హ్మ్. తర్వాత 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. హుహు. గోల్డ్ కొంచెం తగ్గించండి. అంటే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర హ్మ్. ఎప్పుడైతే రూపీ బాగా వీక్ అవుతుందో, ఫారిన్ రిజర్వ్ ఎప్పుడైతే తగ్గుతుందో, ఆ ప్రతిసారి గూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉంటుంది. హుహు. టెంపరరీగా పోస్ట్‌పోన్ చేసుకోండి అని. హ్మ్. అంతే తప్ప అసలు కొనొద్దు, దాన్ని కంప్లీట్‌గా బ్యాన్ చేయమని కాదండి. హ్మ్. కంట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. అండ్ డాలర్స్ తగ్గిపోతున్నాయి. హుహు. రూపీ బాగా వీక్ అవుతుంది. ఈ టైంలో మీ నుంచి కొంత సపోర్ట్ నాకు అవసరం అని చెప్పేసి హ్మ్. రిక్వెస్ట్ చేస్తుంది తప్ప ఫోర్స్ ఏం కాదండి.